వసు అక్క ప్లేస్ లో నేనుంటుంటే అత్తయ్య గారి కోసం నేను డబ్బులు ఖర్చు పెట్టుండేదాన్ని. అత్తయ్యకి పెట్టిన ఖర్చు కూడా లెక్కలోకి తీసుకుంటే తనేం కోడలన్నయ్యా? తన స్వార్థం తను చూసుకుంటే అప్పుడు తను ఈ కుటుంబంలో సఫరాలు ఎలా అవుతుంది? వసు ఏ స్వార్థం చూసుకోలేదు. అత్తయ్యకి డబ్బు ఖర్చు పెట్టాను కాబట్టి ఆ డబ్బు తీసేసి మిగతా డబ్బులు ఇస్తాను అనట్లేదు. ఇప్పటికీ మొత్తం డబ్బులు ఇస్తాననే మొండి పట్టుదలతో ఉంది. అంత గొప్ప వ్యక్తిత్వం వసూది. స్వామి, నీ మీదే భారం వేశాను. ఎంత కష్టమైనా పడతాను. గడువులోపు మిగతా డబ్బులు సంపాదించేలా ఆశీర్వదించు. నన్ను గెలిపించు. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? జయంతి మేడం గారు ఉన్నారా సార్? మా అమ్మే, చెప్పండి. మేడం గారు డిజైన్ చేయమని శారీ ఇచ్చారు. డిజైన్ చేసి తీసుకొచ్చాను. మేడంని పిలుస్తారా? ఒక్క నిమిషం. అత్తయ్య, ఎవరో వచ్చారు. నమస్తే మేడం, మీ శారీకి డిజైన్ చేసి తీసుకొచ్చాం, ఒకసారి చూడండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డ్యామేజ్ అయినట్టు అసలు తెలియడం లేదు. చాలా బాగా డిజైన్ చేశారు. థ్యాంక్ యూ మేడం. ఏమండి, ఆయనకి 30,000 ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. వసుంధరా మేడం, మీరేంటి ఇక్కడ ఉన్నారు? మీరు? నేను మేడం, మొన్న ఆన్లైన్లో మీ ఫోన్ నెంబర్ చూసి శారీ డిజైన్ చేయమని చాలా థ్యాంక్స్ మేడం. ఇకపై మాకు వచ్చే డిజైనింగ్ ఆర్డర్స్ అన్నీ మీకే ఇస్తాం. వెళ్ళొస్తాను మేడం. మమ్మీ, టైం అవుతుంది. నానమ్మకి డబ్బులివ్వు. $50,000 గడుపు లోపల నేను మీకు ఇస్తానన్న డబ్బులు. తీసుకోండి అత్తయ్య.
నేను గెలిచానని చెప్పట్లేదు, మీరే నన్ను గెలిపించారు అత్తయ్య. నా దగ్గర 35,000 ఉన్నాయి, మిగతా 15,000 మీరిచ్చినవే. నేను కష్టపడి వేసిన డిజైన్కి బహుమతిగా 15,000 ఇచ్చి నన్ను ఆదుకొని గెలిపించారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనత్తయ్య. నువ్వు చేసిన ప్రార్థనలు ఫలించాయి. కంగ్రాట్స్ అమ్మా. నీ కృషి, నీ పట్టుదలే నిన్ను గెలిపించాయి. నిజంగా నువ్వు నీ తోటి ఆడవాళ్ళకి ఇన్స్పిరేషన్ అమ్మా. కంగ్రాచులేషన్స్ వదినా, వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. కంగ్రాట్స్ అక్క. మా వదిన వల్లే నువ్వు గెలిచావు, అది గుర్తు పెట్టుకో అమ్మా. గెలిచానని గర్వంతో విర్రవీక్కు. కంగ్రాచులేషన్స్ అండి. మీరు సాధిస్తారన్న నమ్మకం ఉండేది. సాధించలేకపోతే ఎలాంటి శిక్ష పడుతుందోనని చాలా మదన పడ్డాను. అందుకే మీకు సాయం చేయాలనుకున్నాను, కానీ మీరు తిరస్కరించారు. నాతో గొడవ కూడా పడ్డారు. మొండిగా ఒంటరిగా ప్రయత్నించారు. మీ కష్టం, మీ ప్రయత్నం, మీ పట్టుదల, మీ హానెస్టీ, మీ సిన్సియారిటీ ఇవన్నీ మిమ్మల్ని గెలిపించాయి. హ్యాట్స్ ఆఫ్ టు యూ. లేదండి, మీ అందరి సహకారం వల్లే నేను సాధించగలిగాను. ఏ మనిషికైనా తన కుటుంబమే కొండంత బలం. ఆ కుటుంబం ప్రోత్సాహం, తోడ్బాటు ఉంటే ఆ మనిషి ఏదైనా సాధించగలడని మీరందరూ నిరూపించారు. అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వసు అక్క ఓడిపోతుందని కలలు కన్నాం. వసుని ఓడించడానికి బోలెడన్ని ప్లాన్లు వేశాం. వేసిన ప్రతి ప్లాను వసు అక్కకే ప్లస్ అయింది. చివరికి అదే గెలిచింది. అందరూ దాన్నే పొగిడారు. మనం ఒకటి అనుకుంటే జరిగింది వేరొకటి. దేవుడు లేనే లేడే, లేడు. ఉన్నా మన పార్టీలో లేడు. ఆ వసుకి సన్మానం, మనకి అవమానం. మీ ఇద్దరికి చెరో బహుమానం. బహుమానమా? యు మీన్ గిఫ్ట్? ఎస్, మీ ఇద్దరికి చెరో గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. మేవేం సాధించావని మాకు గిఫ్ట్ తీసుకొచ్చా? అఖిల్ మనకి గిఫ్ట్ ఇవ్వాలంటే మనం ఏదైనా సాధించాలా ఆంటీ? అఖిల్కి మన మీదున్న ప్రేమ చాలదు? బాగా చెప్పావు బంగారం. మీరంటే నాకు పిచ్చి ప్రేమ.
మరి అంత ప్రేమ ఉంటే డబ్బుల కోసం నా రింగు తీసుకున్నావేంటి? అబ్బా ఆంటీ, అఖిల్ జోక్ చేసుంటాడు. ఆ చిన్న రింగుకి బదులు పెద్ద రింగ్ తెచ్చుంటారు కదా అఖిల్? అవును, పెద్ద గిఫ్ట్ తెచ్చాను. చెప్పానా ఆంటీ? అఖిల్కి మనమంటే లవ్. అఖిల్, నాకేం తెచ్చావు? నీకు చాలా పెద్ద గిఫ్ట్ తెచ్చాను. తులమో 2 తులాలో కాదు, ఏకంగా 1/2 కిలో బరువుండే బహుమతులు తెచ్చాను. 1/2 కిలోనా? త్వరగా బహుమానం చూడాలనుంది చిన్నోడా. ఓకే, ఇద్దరు కళ్ళు మూసుకుని చేతులు చాచండి. ఇప్పుడు కళ్ళు ఓపెన్ చేసి చూడండి. ఏంటి అఖిల్ ఇవి? భజన తాళాలు ఇచ్చేవేంట్రా? ఇప్పుడు మీకు వీటి అవసరం చాలా ఉంది. తీరిగ్గా కూర్చుని ఒకరికొకరు భజన చేసుకోండి. నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం అఖిల్? పని పాట లేని సోమరిపోతలో బద్దకచ్చలు అనుకుంటున్నావా? అయ్యయ్యో, నేనెందుకు అలా అనుకుంటానే? మీరు చాలా పనులు చేస్తున్నారు కదా, కష్టపడి ప్లాన్లు వేస్తున్నారు. వసువదిని ఓడించాలని ఎన్నో కుట్రలు కుతంత్రాలు చేశారు. వదిన సితార్ పాటలు చెప్పాలనుకుంటే ఇంటికొచ్చిన పిల్లల్ని వెనక్కి పంపించారు. ఆన్లైన్లో పాటలు చెప్పాలనుకుంటే వైఫై కేబుల్ని కట్ చేయాలనుకున్నారు. పెయింటింగ్స్ వేస్తుంటే కలర్స్ పడేశారు. డిజైనింగ్ పోటీకి వచ్చారు. మీరు ఎన్ని చేసినా వదినే గెలిచింది. ఎప్పటికైనా చివరికి గెలిచేది మంచే. మీలాంటి వాళ్ళ కుట్రలు కుతంత్రాలు మట్టిలో కలవాల్సిందే. మీరు మారతారని ఇదంతా చెప్పట్లేదు. మీలాంటి వాళ్ళు ఎప్పటికీ మారరు. అందుకే తాళాలు ఇచ్చాను. భజన చేసుకోండి, బాగా చేసుకోండి. ఓకేనా? బొసై, వీడికి మనపై డౌట్ మాత్రమే ఉంది అనుకున్నాను, కానీ మనం వెళ్ళవని కన్ఫర్మ్ చేసి వెళ్ళాడేంటే? తనేమనుకుంటే మనకేంటి? మన పని మనం చేసుకుంటూ పోవడమే. ఏం పని? భజన పనా? కాదు, బసు అక్క సంగతి చూడాలి అంటున్నాను. ఇంకేం చూస్తామే, అది గెలిచేసింది కదా. అక్కను వెళ్ళగొట్టడానికి అదొక్క మార్గమే ఉందా? ఇంకే మార్గం లేదా? ఇంకేమైనా లేవు అంటే మళ్ళీ అది ఏదో ఒక తప్పు చేయాలి కదా. అక్క తప్పు చేయకపోతే మనమే అక్కతో తప్పు చేద్దాం. అత్తయ్య దగ్గర ఇరికించేద్దాం. బస్సు అక్కని ఇంటి నుంచి పంపించేద్దాం. బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నావు. ఓడిపోయిన ఫీలింగ్ అనుకుంటా. అలాగే చేద్దాం, ఆవేశపడకు. ఆలోచించి చేద్దాం. నానా, ఇదిగోండి. అఖిల్, భాస్కర్ ఎక్కడా? అర్జెంట్ వర్క్ ఉందని ఎర్లీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళానన్నా. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నాను అన్నయ్య గారు. కూర్చో అమ్మా. అమ్మా పావని, తులసి గారు వచ్చారు, కాఫీ తీసుకురామ్మా. అలాగే మావయ్య గారు. ఎవరాంటి ఆవిడ? తులసి అని మనకు కాస్త దూర బంధువులే.
బాగున్నారా ఆంటీ? ఏం బాగోలేమ్మా, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతున్నట్టుంది నా పరిస్థితి. ఏమైందమ్మా? నెల క్రితం మా వాడికి పెళ్లి చేశాను కదన్నయ్య. అవును. ఆ కోడలి పిల్ల పెళ్లికి ముందు ఎవరినో ప్రేమించిందంట అన్నయ్య. ఇప్పుడు వాడికి రోజు ఫోన్లు చేస్తూ మా వాడిని టార్చర్ పెడుతుంది. ఎవరు తులసి ఆ పనికి బాలింది? వాణ్ణెవణ్ణో ప్రేమించి మీ వాణ్ణి పెళ్లి చేసుకుని ఇప్పుడు మళ్ళీ వాడితో మాట్లాడటమేంటి? అంతా నా దురదృష్టం సుమంగళి. కోడలు తెచ్చుకోబోయి కొరివిని తెచ్చుకున్నాను. ఏవైనా అంటే నా ఇష్టం అంటుంది. గట్టిగా మాట్లాడితే గృహహింస కేసు పెట్టి కుటుంబం మొత్తాన్ని జైల్లో పెట్టిస్తానని బెదిరిస్తోంది. అలాంటి అమ్మాయిని ఎందుకు బేర్ చేస్తున్నారంటే డైవర్స్కి అప్లై చేయండి. అవునండి, అలాంటి అమ్మాయితో వేగడం చాలా కష్టం. విడాకులు తీసుకుని విడిపోవటమే మంచిది. అందుకే వచ్చానమ్మా. అన్నయ్య, మీకు తెలిసిన మంచి లాయర్ ఉంటే చెప్పండి. దాని గోల పడలేకపోతున్నాను. బయట తెలిస్తే పరువు పోతుంది. తొందరపడకండి ఆంటీ. కోర్టుకు వెళ్ళినా పరువు పోతుంది. ఈ సమస్యకి పరిష్కారం విడాకులు కాదు. అవునమ్మా, ఒకసారి ఆ అమ్మాయిని పిలిపించు, నేను మాట్లాడతాను. అలాగే అన్నయ్య. నేను రామ్మోహన్ అన్న ఇంట్లో ఉన్నాను. నువ్వు తొందరగా రామ్మా. అలాగే. వస్తుందంట అన్నయ్య. ఏంటి, నా గురించి ఊరంతా చాటింపేస్తున్నారా? నా పరువు తీయాలనుకుంటున్నావా? నాకు తనంటే ఇష్టం. అంత ఇష్టం ఉన్నప్పుడు వేరొకరిని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మా వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేశారు. అప్పుడు పెళ్లికి ముందే నీ ప్రేమ విషయం వీళ్ళతో చెప్పాల్సింది కదమ్మా. ప్రేమ విషయం దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం తప్పు కదా. పెళ్ళయ్యాక అతనితో కాంటాక్ట్లో ఉంటూ అత్తింటి వారిని ఇబ్బంది పెట్టడం, మానసిక క్షోభని కలిగించడం, బెదిరించడం మంచిదా చెప్పు? నా ఇష్టం అంకుల్. నేను ప్రేమించడం తప్పు కాదు. నాకు బలవంతంగా వేరే వాళ్లతో పెళ్లి చేయడం తప్పు. అందుకే పెళ్లికి ముందు నేనే విషయం చెప్పలేదు. నా పుట్టింటి వాళ్ళు ఎలాగో నా మాట వినలేదు. అత్తింటి వాళ్ళు కూడా వినకపోతే అన్నంత పని చేస్తాను. Shut up! తప్పు చేసిన చాలక ఏంటమ్మా బెదిరిస్తున్నావు? నేనేం తప్పు చేశాను? ప్రేమించడం తప్ప? మీరు ప్రేమించడం తప్పు కాదు. మీకిష్టం లేని పెళ్లి చేసి మీ వాళ్ళు తప్పు చేశారు. కాదన్న, కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకున్న మీ భర్త ఏం తప్పు చేశాడు? పెళ్లికి ముందే మీ జీవితంలో మరొకరున్నారని మీరు అతనితో చెప్పారా? మీ వాళ్ళు బలవంతంగా పెళ్లి చేశారని మీరు కూడా మౌనంగా తాళి కట్టించుకుంటే ఎలా? అంత పెద్ద నిజాన్ని దాచిపెట్టి పెళ్లి చేసుకోవడం తప్పు కదా? ఎలాగైనా మీకు అరేంజ్డ్ మ్యారేజ్ చేయాలని మీ పెద్దవాళ్ళు నిజం దాచుండొచ్చు,
ఇష్టం లేని పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడైనా మీరు నిజాన్ని నిర్భయంగా చెప్పాలి కదా. తన పెద్దవాళ్ళు చెప్పొద్దని బెదిరించారేమో. పెద్దవాళ్ళని కాదని తను నిజం ఎలా చెప్తుందబి? అలాంటప్పుడు ఆ ప్రేమను మర్చిపోవాలతే. మళ్ళీ లవర్తో మాట్లాడుతూ భర్తకు ద్రోహం చేయకూడదు. అసలు నిజం దాయడమే పెద్ద ద్రోహం, మోసం. వేరొకరిని ప్రేమించి మరొకరితో పెళ్లి ఫిక్స్ అయ్యాక చేసుకోబోయేవాడి పీక కోయడం, లేదా పెళ్లి చేసుకొని లవర్తో కలిసి భర్తని చంపడం దారుణమైన నేరం. తను కూడా అదే తప్పు చేస్తుంది. కట్టుకున్న భర్తని, అత్తింటి వారిని మానసికంగా చంపేస్తుంది. ఇది కూడా హత్యతో సమానమే అత్తయ్య.